చూడండి సార్, అది సార్ పట్టుకో, చూడండి సార్. ఓకే సార్, చూడాలి సార్. సార్ 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 ఓకే ఓకే. మేడం మేడం సార్ చూడాలి సార్. సార్ చూడాలి. మేడం మేడం సార్ అందరు చూడాలి. సార్ 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 ఇటు వెంకట్ గారు సార్ ఒకసారి చూడాలి సార్. సార్ 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 ఓకే. పత్రికేయ మిత్రులకు, నాతోటి ఐహెచ్ఆర్సి జాతీయ నాయకులకు, నాతోటి ఏర్పడుతున్నటువంటి క్రొత్త బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీకి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, IHRC Geneva consultative status with United Nations Economic and Social Council, and also affiliated with United Nations Office of the High Commission of Human Rights, ఐక్యరాజ్య సమితి మండలి గుర్తింపు పొందిన ఏకైక సంస్థ ఈ యొక్క అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్. ఈ అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేక దేశాలలో, అనేక రాష్ట్రాలలో, అనేక జిల్లాలలో ప్రపంచవ్యాప్తముగా దీన్ని ముందుకు తీసుకువెళుతూ అంతర్జాతీయ నాయకులకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలాగే భారత ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సర్టిఫికెట్ ఆఫ్ కమిట్మెంట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నందు రిసీవ్ చేసుకోవడం జరిగింది. For today especially, new Andhra Pradesh chapter formed under the leadership of Dr. Kundavaram Rajanandan Vignan, National President and International Ambassador. The International Human Rights Commission Geneva has constituted a new chapter of Andhra Pradesh under the leadership of I, Dr. K. Rajanandan Vignan, as a National President and International Ambassador. The state chapter has been formed with the objectives of strengthening human rights advocacy and promoting social justice and creating public awareness on human rights dignity and legal rights of Andhra Pradesh. And also the committee will work towards monitoring human rights violations and awareness programs. మానవ హక్కులకు భంగం కలిగితే సహించేది లేదు. కులము, మతము, జాతి అతీతముగా అగ్రవర్ణాలను పైకి లేవనెత్తడానికి, ఆ యొక్క బడుగు బలహీన వర్గాలను లేవనెత్తడానికి ఈ యొక్క ఐక్యరాజ్య సమితి మండలితో కూడినటువంటి అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ పనిచేస్తుందని మీ పరంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే ఈ యొక్క అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ ద్వారా మరి నేను ఎన్నికైనటువంటి విధముగా ఈరోజు నాకు ఇచ్చిన అధికారము కింద మరి ఆ యొక్క జాతీయ కమిటీలో ముగ్గురిని, ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ కమిటీని మనము చేస్తూ ఉన్నాం. అలాగే కొన్ని విషయాలు మనము చూసినట్లయితే, నేను ఈరోజు ఒక
నాయకుడిగా కాదు, కానీ భారతీయ రాజ్యాంగం మీద ప్రమాణము చేసిన ఒక భారతీయ పౌరుడిగా మాట్లాడుతూ ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగములో ఆర్టికల్ 14 చట్టం ముందర అందరూ సమానమే, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని నేడు ఆంధ్ర తెలంగాణ గడ్డ మీద ఒక దేశములో ఏ విధముగా జరుగుతున్నాయి, ఆ రకంగా ఆ యొక్క భారతదేశములో ఏ విధముగా ఆ యొక్క అన్యాయాలను ఎదిరించడానికి, ఆ యొక్క అన్యాయాన్ని ఎదిరించి సామాన్యమైన ప్రజలకు న్యాయము చేసే దిశగా, సామాన్యమైన ప్రజలకు ముందుకు కొనసాగించే దిశగా, పేదలకు మైనారిటీలకు న్యాయము చేసే విధముగా ఐక్యరాజ్య సమితి మండలి గుర్తింపు పొందిన ఏకైక సంస్థ అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ జెనీవా. అయితే ఈరోజు ఇదేమి న్యాయం, ఇదేమి చట్టం అనేటువంటి విధముగా మనము చూసినట్లయితే, మొదటిగా ఆరోగ్యశ్రీ ఆర్టికల్ 21 హత్య. ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం ఎందుకు ఉచితంగా లేదు? ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం ఎందుకు ఉచితంగా లేదు? ప్రభుత్వ హాస్పిటల్లో ఆ యొక్క ఆరోగ్యశ్రీ పథకాలేంటి? ప్రభుత్వం అంటేనే ఉచితం, ప్రభుత్వం అంటేనే పేదలది, ప్రభుత్వం అంటేనే ప్రజలది. మరి ఈరోజు ప్రజలదైన ఆ యొక్క ఆరోగ్య శాఖ మరి ఈరోజు ఆరోగ్యశ్రీలని అవన్నీ ఇవన్నీ ఎందుకు ప్రజలను ఆ యొక్క మోసం చేస్తూ ప్రజలను ఒక ప్రభావితానికి గురి చేస్తూ ఉన్నాయి? నా పేరు బొట్టు రాజేష్. స్పెషల్ థ్యాంక్స్ టు నేషనల్ ప్రెసిడెంట్ అండ్ ఇంటర్నేషనల్ అంబాసిడర్ డాక్టర్ కె రాజనందన్ విజ్ఞాన్ అండ్ IHRC Geneva committee members and international IHRC committee members, Dr. Wils Johnson, Honorable President IHRC from Netherlands, Dr. Saiful I. Dildar, International of Secretary General Bangladesh, Mr. Palash Barwa, Secretary General of Office Sutherland, IHRC Geneva. It was established in Geneva, Switzerland, 24th December 2003. Consultative status with the United Nations Economic and Social Council, affiliated with the United Nations Office of the High Commission of Human Rights. సమాజంలో ప్రశ్నించే గొంతుగా ఉన్నప్పుడు సమస్యలన్నీ తీరుతాయని మేము కోరుకుంటున్నాము. అలాగే IHRC వాన్స్ అగైనెస్ట్ fraudulent activities being conducted under the guise of our organization. Those who are IHRC believes that not only hurt the sentiments of others but taking the law in the one's own hands and engaging in such cruel acts constitutes a complete violation of human rights. And we have received a certificate of commitment, Central Vigilance Commission, and we have received many certificates, different organizations. Those who are involved in the organization are common teachers, advocates, doctors, teachers, and engineers. Many freedom fighters are also members of the organization. IHRC playing a leading role all around the world with a view to enhance and ensure peace. Because what we do today, we do for generations. Yeah, thank you.